అది ఏమి శత్రుత్వం అర్థం కాదు. శత్రువు కూడా మేలు చేయమన్నది దేవుని వాక్యం. యేసు శత్రువు కూడా మేలు చేయి. యేసు ప్రభు గమనించండి, శత్రువులకి మేలు చేశాడా చేయలేదా? చివరిలో కూడా అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరొరుగురు కనుక వీరిని క్షమించేసాయి. ఎవరిని? మొక్క మీద ఉమ్మి వేసిన వారిని, ముళ్ళ కిరీటం పెట్టి పెట్ట 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 కొట్టిన వారిని, దారిని పోతా ఉంటే వీడు ఇతను రక్షిస్తాడంట. నిన్ను రక్షించుకోమని ముందు, తర్వాత మనల్ని రక్షిస్తాడు అని ఎగతాళి చేసిన వారిని, అపహాస్యం చేసిన వారిని, పొడిచిన వారిని, సిలువ వేసిన వారిని ఆయన అంటాడు, వీళ్ళు ఏం చేస్తున్నాడు ఎరగతాన్ని క్షమించేసాయి. హల్లెలూయా. వాళ్ళకు కూడా మేలు చేశాడండి యేసుప్రభు వారు. అర్థమవుతుందా? అది చాలా కష్టతరమే. ఇది మనము మనుషులంగా ఆలోచన చేస్తే కష్టతరమే. ఏది? శత్రువుకి మేలు చేయడం అనేది చాలా కష్టతరం. మన కష్టం అనుకుంటున్నాం, అయితే యేసయ్య కష్టం అనుకోవడంలే. యేసయ్య కష్టం అనుకుంటే మనకు చెప్పడం మాట. బైబిల్లో ఉంది ఆ మాట, సహింపగలిగిన దానికంటే ఆయన మిమ్మల్ని ఎక్కువగా చెప్పండి శోధించడు. చెయ్యగలిగిన దానికంటే ఆయన ఎక్కువగా మనల్ని చెయ్యమని చెప్పడం. మనకు చేత అవుతుంది. ఎంత శత్రువైనా సరే మనం మేలు చేయగలం, మనకు చేత అవుతుంది. అయితే హృదయాన్ని కఠినపరుచుకున్నాం కనుక చేయలేకపోతా ఉన్నాం. ఆ కఠినత్వం అనేది లోపల నుంచి ఎప్పుడైతే పోతుందో, ఎంత శత్రువైనా సరే ఏం చేస్తాం తెలిసిన? మేలు చేస్తానే ఉంటాం. యేసుప్రభు వారు ఏం చెప్పారు అంటే, పగ తీర్చుట నా పని, అది మీ పని కాదు. చదవండి ఆ మాట. రోమాపత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిస్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. మీ శత్రు ఆకలికొని ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయటం వల్ల అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించు. మేలు చేత కీడుని జయించు. హల్లెలూయా. మనం పగబెట్టుకొని, మనం ఈర్ష్య పెట్టుకొని, మనం కోపం పెట్టుకొని మనం చేసేది ఏమీ ఉండదు. ఏమి చేయాలనుకున్నా చేయలేము కూడా. మనం చేయాలనుకుంటే ఆయన మౌనంగా ఉంటాడు. అది నా పని కదరా, నా పని నన్ను చేయని, నా పని కూడా నువ్వు తీసుకుంటే ఎలా? ఆయన పని ఆయనకు అప్పగించాలి. నాకు వద్దు ప్రభా ఈ పగ, ఈ ద్వేషం అని ఆయనకు అప్పగించేసి నువ్వు మేలు చేస్తా పోయావు అనుకోండి, ఆయన చూసుకుంటాడు. ఆ పనులని ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటు కృప ప్రభు దయచేయును గాక. మన వ్యక్తిగత జీవితంలో మన శత్రువులకు కూడా మనం మేలు చేయగలగాలి. మీ అందరికీ బాగా పరిచయం, ఇస్సాకు వాళ్ళ తండ్రి త్రవ్విన బావుల్ని త్రవ్వాడు. వాళ్ళు వచ్చి, శత్రువులు వచ్చి, ఇది మాది, ఈ బావి మాది, ఈ నీరు మాది, మీద తీసేసుకోండి. ఇంకో చోటుకి వెళ్ళాడు, తవ్వాడు, ఇది మాది అన్నారు, ఇచ్చేసేసాడు. ఇది మాది అన్నారు, ఇచ్చేసాడు. ఆ తర్వాత దూరంగా వెళ్ళాడు. అక్కడ తవ్వితే అక్కడికి వాళ్ళు రాలేదంట. అక్కడికి వాళ్ళు ఏమండి, ఈ నీరు మాది అనలేదంట, ఈ బావి మాది అనలేదంట. అప్పుడు అంటాడు ఆయన, యెహోవా వారికి మాకు ఎడమ కలుగు చేసి ఉన్నాడు అనేది పేరు పెట్టి అక్కడ ఆయన వ్యవసాయం ప్రారంభించి ఏమండి విస్తారమైన దీవెన పొందుకున్నాడు, విస్తారమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. దేవుని వల్ల ఆశీర్వదించబడిన తరువాత మీరు చూడండి, 30వ వచనం చూడండి, 27 కూడా గమనించండి, 26, 27 గమనించండి. ఇస్సాకు, మీరు నా మీద పగపట్టి
మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తం నా యొద్దకు వచ్చి ఉన్నారని అడుగగా, ఇస్సాకు అంటాడు, నా మీద పగబెట్టుకున్నారు కదరా బాబు, నా మీద ద్వేషం చూపారు కదా, నేను మీ మీద పగబెట్టుకోలేదు, నేను మీ మీద ద్వేషం చూపలేదు, మీరు నా మీద పగబెట్టుకొని మీరు నా మీద ద్వేషం చూపారు. చూపడమే కాదు, నన్ను తరిమేశారు కదా, ఇక్కడ ఉండకుండా తరిమేశారు కదా, మరలా ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చారా మీరు అని అంటే, అయ్యా అది జరిగిపోయిందిలే, తప్పైపోయిందిలేయా, ఇప్పుడు నువ్వు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడవయ్యా, ఇప్పుడు దేవుని వల్ల ఆశీర్వాదం పొందావయ్యా అని చెప్పుకుంటా వస్తే ఏం చేసిన పని తెలిసిన చూడండి, 30 వచ్చి చూడండి. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. ఎవరికి చెప్పండి, ఎవరికి? పగబట్టిన వారికి. ఎవరికి? శత్రువులకి. ఎవరికి? తరిమేసిన వాళ్ళకి. ఇది మాది. కష్టపడిందేమో ఇస్సాకు, ప్రయాసపడిందేమో ఇస్సాకు, ఏమంటే ఖర్చు పెట్టిందేమో ఇస్సాకు, తీసుకున్నదేమో వాళ్ళు. పగబట్టి ఇది మాది 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 అంటే తీసేసుకుని నేను అలా వెళ్ళిపోయానండి. అలాంటి వారికి ఏం చేశాడు ఆయన? విందు చేశాడంట. అతడు వారికి విందు చేయగా వారు చెప్పరామండి, కాస్త లోపల ఏమైనా ఉన్నదా, వీళ్ళకి ఏమైనా ఉందా, అరే మనం పగబెట్టామే, మనం వెళ్ళగొట్టామే, మళ్ళీ ఈయన విందు చేసి పెడుతున్నాం, మనం ఎట్లా తింటున్నాం, ఎట్లా తినబుద్ధి అయింది అని ఏమైనా అనుకున్నారా? అదేమీలే, శుభ్రంగా పెట్టి శుభ్రంగా తింటా ఉన్నాం. అందుకని ప్రభు చెప్పింది, శత్రువు ఆకలి కొన్నాడా అంత అన్నం పెట్టండి, దప్పికొన్నాడా నీళ్ళు ఇవ్వండి, బట్టలు లేవా వస్త్రం ఇచ్చేసాయి. శత్రువుకండి ఆహారం పెట్టింది ఆయన. తర్వాత చూడండి 31 గమనించండి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకరు ప్రమాణం చేసుకుని తర్వాత ఇస్సాకు వారిని ఏం చేశాడంట? శత్రువులు సాగనంపాడు. మిత్రుల్ని కాదు, శత్రువుని సాగనంపాడు. కీడు చేసిన వారిని సాగనంపుతారు. పోతారా మీరు? చెప్పండి, ఏ మాత్రం అడుగు పెడతారా? అలాంటి వాళ్ళు వెళ్తా ఉన్నారు అనుకోండి, ఇంటికి వచ్చి పలకరించి వెళ్తా ఉన్నారు అనుకోండి, వాళ్ళతో 4 అడుగులు వేసి ముందుకొచ్చి సాగనంపగలరా? సాగనంపరు, బయటికి కూడా రారు. అయితే ఇస్సాకు చూడండి దేవుని బిడ్డలారా, వాళ్ళ దగ్గరికి వచ్చి ఆయన సాగనంపగా అని రాయబడింది. ఎంత మంచి స్వభావం గమనించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి చూపిస్తాను చూడండి, రాజుల 2వ పుస్తకం 6వ అధ్యాయం. రాజుల 2వ పుస్తకం 6వ అధ్యాయం తీసారా? 18 నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇప్పుడు 22 చూడండి. 22 అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనా కొట్టుదువా, వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమాను యొద్దకు వెళ్ళవల్లని చెప్పాను. బాగా గమనించండి, అక్కడ ఈ సంభవం మీరు గమనిస్తే ఎలీషా అతని దగ్గర ఉన్న సేవకుడు కొండ మీద ఉన్నారు. కొండ చుట్టూరు శత్రువులు వచ్చి ముట్టడి వేసేసారు ఎలీషాని లేకుండా చేద్దామని. ఎందుకంటే వాళ్ళు అనుకున్నవన్నీ ఎలీషా చెప్తున్నారు రాజుగారికి పోయి, ఇలా అనుకుంటున్నారు వాళ్ళు, ఇలా అనుకుంటున్నారు, ఇలా జరుగుతుంది, ఇలా జరిగి అనుకుంటున్నారు అని అంటే ఈయన అలా చేయకుండా మళ్ళీ ప్లాన్ మార్చుకుంటా ఉన్నారు, మళ్ళీ శుభ్రంగా తన దేశాన్ని కాపాడుకుంటా ఉన్నారు. మనం ఇలా పోదాము అనుకున్నది వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని అంటే, వాళ్ళు ఒకడంటాడు, అక్కడ ప్రవక్త ఉన్నాడయ్యా, ఆయన చెప్తున్నాడు ఆ మాటలు, అందుకనే
వాళ్ళకి తెలిసిపోతా ఉన్నాయి. మనం ఏదైతే అనుకుంటున్నామో తెలిసిపోతుంది వాళ్ళకి. అంటే సరే అతన్ని లేకుండా చేద్దాం, ముందు అతన్నే పని పెడదాం, అతనే లేకుండా చేద్దాం అని వచ్చి చుట్టూరు ముట్టడి వేస్తే ఆ సంగతి ఏమండి, ఆ దాసుడు వచ్చి చూస్తే ఆ దాసుడు ఆయన గారికి చెప్తే ఆయన గారు అంటారు, ప్రభా వీళ్ళు కళ్ళు కనపడకుండా చేయ్యా అన్నాడు. వాళ్ళు కళ్ళు కనపడడంలే, చేతిలో ఈటెలు ఉన్నాయి, బాకులు ఉన్నాయి, డాళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కళ్ళు కనపడ్డా ఏం చేయాలని కేకలు వేసుకుంటా ఉంటే ఆయన ఆ సేవకుడు అలా దిగి వచ్చి, రే రండ్రా నాతో రండి మీకు చూపిస్తా అని అలా అందరినీ తీసుకుపోయి రాజు ఇతడు నిలవబెట్టి, ఏమండి ఇదిగో చంపేదానికి వచ్చే చూడు, శత్రువులు చూడాలంటే ఏం చేయమంటావు? చంపేయమంటావా? కత్తి తీసుకుని నరికేయమంటావా? ఆ రాజు సైన్యం అంటారు చంపేయమంట నరికేయమంటావంటే అప్పుడు అంటారు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను వింటి చేతను నీవు చెరపట్టిన వారిని కొడతావా? వద్దు. మరి ఏం చేయమంటావయ్యా? వారికి భోజనం పెట్టి వారు తిని తాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పాను. 23 గమనించండి. ఇప్పుడు అతడు వారి కొరకు, ఎవరి కొరకు? దేశాన్ని పాడు చేయాలని వచ్చిన వాళ్ళ కొరకు, దేశానికి మేలు చేసే వ్యక్తిని లేకుండా చేద్దామని వచ్చిన వాళ్ళ కొరకు ఏం చేశారండి? ఇప్పుడు విస్తారమైన భోజన పదార్థాలు సిద్ధపరిచారంట. విస్తారమైన, ఇప్పుడు మీ ఇళ్ళకి నచ్చిన వాళ్ళు వస్తే ఎన్ని వంటలు చేసి పెడతారు, నచ్చని వాళ్ళు వస్తే ఎన్ని వంటలు చేసి పెడతారు మీకు తెలుసు కదా. అత్తామామలు వచ్చినప్పుడు పప్పుచారు, రసము, పచ్చడి ఉంటుంది, అవును కదా. అదే అమ్మానాన్నలు వచ్చినప్పుడు చెప్పండి, చికెన్ బిర్యానీ ఉంటుంది, మటన్ ఫ్రై ఉంటుంది, తర్వాత ఏంటది ఫ్రాన్స్ కర్రీయా, ఆ తర్వాత మటన్ కైమా ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇప్పుడు హల్లెలూయా. ఇప్పుడు ఎవరికి చేసి పెట్టాడు విస్తారమైన భోజన పదార్థాలు? ఆ మాట చూడండి అక్కడ, అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థాలు సిద్ధం చేపించి పెట్టాడండి. అప్పటి నుండి సిరియనుల దండు వారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట ఇక రావడంలే, ఇక యుద్ధానికి రావడంలే. మనం ఆ దేశాన్ని ఏదో చేద్దామని పోతే మనల్ని ప్రేమించి వాళ్ళు కూర్చోబెట్టి అంత భోజన పదార్థాలు మన కోసం సిద్ధం చేసి మనకంత అన్నం పెట్టి పంపించారే, వాళ్ళ మీదకే మనం యుద్ధానికి పోయేది, వాళ్ళకే మనం కీడు చేసేది. చచ్చా ఇక బాగకూడదు మనం అని మానేశారంట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక శత్రువుకు భోజనం పెట్టడం నేర్చుకోండి, శత్రువుకు మేలు చేయండి. అర్థమవుతుందా? దూరమునున్న మిత్రుడి కంటే దగ్గరున్న శత్రువు మేలు. అర్థమవుతుందా? అదేంటే దూరపు కొండలు నున్నగా కనపడతాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, దూరంగా చూడండి ఎంత నున్నగా కనపడతా కొండ, దగ్గరికి పోయి చూడండి అర్థమవుతుంది. అర్థమవుతుందా? దగ్గర ఉన్నోడికి అంత అన్నం పెట్టడు, కానీ దూరం ఉన్నోడికి బిర్యానీ చేసి పెడతాడంట. అదే అంటారే, అమ్మకు అన్నం పెట్టడంట కానీ చిన్నమ్మకి బిర్యానీ పెడతాడంట. అమ్మకి దగ్గర అమ్మ ఉంది, అంత అన్నం పెట్టడు. చిన్నమ్మ ఏడుంది, ఎక్కడో దూరం ఉంది, ఆమెకి బిర్యానీ చేసి పెడతాడంట. నమ్మశక్యమేనా? అందుకన్న మాట ఏంటండి, దూరానున్న మిత్రుల్ని
ఉండనియండి. పక్కలో శత్రువు ఉన్నాడా, దగ్గర శత్రువు ఉన్నాడా, ఆడికి మేలు చేయి. నీ మీదికి రాకుండా మారుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగునుగా. అక్క సౌలు చూడండి, ఎంత కీడు చేయాలని చూసినా, చంపాలని చూసినా, తరుముతూ ఉన్నా, వేలకు వేలుగా సైన్యాన్ని పంపుతూ ఉన్నా, దావీదుతో ఉన్నవారు బలాజ్యులైన సౌలుకు కానీ సౌలు సైన్యానికి కానీ ఏ రోజున కీడు చేశారా? సౌలు దొరికినా సరే కీడు చేయలే. దావీదు కీడు చేయలే, ఏ రోజు కీడు చేయలే. చివరికి అన్నాడు, సౌలే అన్నాడు, ఒకనికి శత్రువు దొరికితే వాడిని వదిలిపెడతాడా? ఈ దినాన నా అపకారానికి ఉపకారం చేశావు, నువ్వు రాజు అవుతావు, నీ రాజ్యం స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. ఎవరో శత్రువు అండి, శత్రువు అన్నాడండి. ఒకసారి గుర్తెరగని ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మన వ్యక్తిగత జీవితంలో మనం శత్రువు కూడా మేలు చేయుదుము గాక. అట్టి కృప మనకు దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అంటాడు, దేవుని వాక్యం మనం చూడగలుగుతా ఉన్నాం, యేసు ప్రభు అందరికీ మేలు చేయడమే కాకుండా మేలుతో హృదయాన్ని ఏం చేస్తున్నాడు? తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఆ మేలుతో హృదయాన్ని తృప్తి పరచబడమే కాకుండా ఆయన అంటాడు, మీరు మేలు చేయండి రా, కీడు చేయటం మాని మేలు చేయండి రా. మేలు చేయడం నేర్చుకోండి. మాకేంటయ్యా, మాకేంటి? జీవ పునరుత్థానంలో పాలు పొందుతావు, తగిన కాలాన నీవు పంటకు వస్తావు, నేను నిన్ను విడిచిపెట్టను, నీకు తోడుగా ఉంటా. అంతకంటే గొప్ప ఆశీర్వాదాలు కావాలి మనకి. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికి మేలు చేయమంటావు ప్రభువా అని అంటే ఆయన అంటాడు, ముందు నీ కుటుంబానికి మేలు చేయి, ఆ తర్వాత విశ్వాస గృహంలోకి చేరిన వారికి నీవు మేలు చేయి. ఇంకెవరికి చేయమంటావయ్యా? నీ శత్రువు ఉన్నాడే, శత్రువుకు కూడా మేలు చేయి. వాడు నా శత్రువయ్యా, బద్ద శత్రువయ్యా, అగ్గి పొల్లేస్తే బొగ్గుమంటదయ్యా, అయినా సరే మేలు చేయి, నేను చూసుకుంటాలే. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కనుక వయసు పెరిగే కొంది మన ఆత్మ సంబంధమైన అనుభవాలు కూడా పెరుగునుగాక. ఆత్మ సంబంధంగా మన వ్యక్తిగత జీవితం కూడా పరివర్తన చెందుతూ ఉండగలిగిన స్థితిలోనికి వచ్చుదుముగాక. అట్టి కార్యం ప్రభు చేయునుగాక. ప్రార్థన చేసుకుందామా? ఆకాశం వైపు చేతులెత్తి లేండి, లేచి నిలబడండి, అందరం ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణం అందరం ఆకాశపు చేతులెత్తి ప్రార్థన చేసుకుందామా? అందరం ప్రార్థన చేసుకుందామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్య అందరికీ మేలు చేశారు. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి మేలు చేశారు. యేసు ప్రభువారు ఎప్పుడు కీడు చేయలేదు. గమనిస్తే యేసయ్యకు ఎవరైనా మేలు చేశారా? ప్రతిఫలం కోరుకోలేదు ప్రభు. యేసయ్యకి ఎవరు మేలు చేయలేదు. కాస్త ఆలోచించండి. ఎవరు నీకు మేలు చేయకపోయినా పర్వాలేదు,
నీవు మేలు చేయుదువుగాక, నీవు మేలు చేయుదువుగాక. అందుకనే ప్రభు చెప్తున్నాడు, కీడు చేయుట మాని మేలు చేయండి, కీడు చేయుట మాని మేలు చేయండి అని దేవుని వాక్యం చెప్తూ ఉన్న సత్యం. మనం మేలు చేసే వారంగా మారాలి, మేలు చేసే వారంగా తీర్చిదిద్దబడాలి, మేలు చేయడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మేలు చేస్తే నాకేంటి ప్రయోజనం అని అనుకుంటున్నావా? మేలు చేయుట అనేది ఆయనకి ఇష్టమైన కార్యం. యేసు ప్రభువారు అంటారు, ఆయనకి ఇష్టమైన ఎల్లప్పుడూ చేయుచున్నాను కనుక ఆయనను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ప్రభు నేను ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టడు. నువ్వు మేలు చేసే వ్యక్తివిగా మారితే ఆయనను విడిచిపెట్టడు. నువ్వు మేలు చేస్తే జీవ పునరుత్థానములో పాలు పొందుతావు. నువ్వు మేలు చేస్తే తల ఎత్తుకునేటట్లుగా చేస్తాడు ప్రభు. మేలు చేస్తే తగిన కాలమును పంట కోస్తావు, తగిన కాలమును పంట కోస్తావు. ఆకాశం చేతులెత్తి తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా? తీర్మానంతో అందరం ప్రార్థన చేసుకుందామా? ప్రైజ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం ఆకాశం చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మేలు చేయుట నేను నేర్చుకునే కృపతో నన్ను నింపండియ్యా అని నీవు ఆశపడగలిగితే యేసు నామములో ఇప్పుడే ఆ ప్రభు కృపతో నింపునుగాక, నింపునుగాక, ఆ కృపతో నింపునుగాక, ఆ కృపను దయచేయునుగాక, ఆ కృపను అనుగ్రహించునుగాక, అనుగ్రహించునుగాక. నీ ఇంటి వారికి మేలు చేయడం నేర్చుకో. నీ ఇంటి వారికి నువ్వు మేలు చేయగలగాలి. ఆలోచించు, నీ ఇంటి వారికి మేలు చేయగలుగుతున్నావా? నీ భార్యకి, నీ భర్తకి, నీ పిల్లలకి, నీ కుటుంబానికి మేలు చేయగలుగుతున్నావా? విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల నువ్వు మేలు చేయాలి. నీ శత్రువు కూడా నువ్వు మేలు చేయాలి. యేసయ్య ఆ కృప, ఆ అభిషేకం ఒక్కొక్కరి మీద నింపునుగాక, ఒక్కొక్కరిని నింపునుగాక, ఒక్కొక్కరికి దయచేయునుగాక, ఒక్కొక్కరి మీదికి వచ్చునుగాక. యేసు నామములో ఆ కృప దయచేయునుగాక. ఓ గాడ్, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి ఆలోచన చేసుకో. మేలు చేస్తూ ఉన్నావా, కీడు చేస్తూ ఉన్నావా? కీడు చేయుట మాని మేలు చేయ నేర్చుకోండి. కీడు చేయుట మాని మేలు చేయుదము. కీడు చేయటం మాని మేలు చేయుము. ఆలోచించు. ఇక మీదట ప్రభువా, కీడు చేయటం మాని మేలే చేస్తానయ్యన్న ఒక్క తీర్మానం నీవు చేయగలిగితే నిశ్చయముగా నా ప్రభు ఆశీర్వాదాలతో తృప్తిపరచునుగాక, మేలుతో నీ హృదయము తృప్తిపరచునుగాక, మేలుతో నీ హృదయం తృప్తిపరచునుగాక. అందరం ప్రార్థన చేసుకుందామా? ఆకాశము చేతులెత్తి తీర్మానంతో అందరం ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రెండవ ఆరాధనలో కూడా మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలు యేసయ్యా. ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రాలు.
తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రం. నీ మందిర ఆవరణంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు నీ మందిర ఆవరణం యొక్క మేలు చేత తృప్తిపరచబడినట్లుగా సహాయం చేయండి అయ్యా. చేరిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి. ఎవరు ఎలాంటి పరిస్థితుల మధ్యలో నీ మందిర ఆవరణలో అడుగుపెట్టారో ప్రతి ఒక్కొక్కరి జీవితాల్లో ఉన్నత కార్యాలు జరిగించండి. ప్రతి సమస్యలో నుంచి గొప్ప విడుదల కలుగు చేయండి. సంతోష హృదయంతో నింపండి. వాళ్ళ హృదయంలో ఉల్లసించేటట్టుగా ఆనందాన్ని, హృదయానందాన్ని, సంతోషాన్ని కుమ్మరించి ప్రతి ఒక్కరిని మీ ఆశీర్వాదాలతో నింపండి. మేలుతో తృప్తిపరచమని వేడుకుంటున్నాం. ఆశీర్వదించండి యేసయ్య. మీ దాసుని ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు స్థిరపరచమని వేడుకుంటున్నాం తండ్రి. నిశ్చయముగా మీరు శరీరధారిగా ఈ లోకంలో సంచరించినప్పుడు ప్రభువా, మీరు నాయన అనేకులకు మేలు చేయించు సంచరిస్తూ వచ్చారు. అనేకులకు మేలు చేస్తూ జీవించారు నాయన. అయ్యా, మీ పిల్లలమైన మేము కూడా కీడు చేయడం మానుకొని మేలు చేసి నేర్చుకునేటట్లుగా ప్రతి ఒక్కరికి మీరు అలాంటి ఉన్నతమైన కృపను దయచేయండి అయ్యా. మేలు చేసేది నేర్చుకొని మేలుకరమైన కార్యాలే చేసేటట్టుగా సహాయం చేయండి. ఒకరికి ఒకరు ఎవరు కీడు చేసుకోకుండా, సంఘములో ఉన్నవారైనా, కుటుంబంలో ఉన్నవారైనా, బంధువులైనా, అయ్యా తెలిసిన వాళ్ళైనా ఎవరు కూడా ఒకరికొకరు కీడు చేసుకోకుండా మేలే చేసేటట్టుగా కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం అయ్యా. మేలు చేయడం నేర్చుకొని ఆ విధంగా మేము నడిపించబడినప్పుడు మా జీవితాల్లో మీరు ప్రభా మీకు ఇష్టమైంది కనుక మమ్మల్ని మీరు ఒంటరిగా విడిచిపెట్టరయ్యా. మేలు చేయ మేము నేర్చుకుంటే మా జీవితంలో సిగ్గుపడనెవరు తలెత్తుకుని తిరిగేటట్లుగా చేస్తారు. జీవ పునరుద్ధానంలో పాలిభాగస్తులయ్యేటట్టుగా చేసే దేవుడు నాయన. మాకెన్నో ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించే దేవుడు అని మాట్లాడుతూ వచ్చిన విధానం కొరకు స్తోత్రం. ఇంటి వారికి, కుటుంబానికి మేలు చేయాలని, అదేవిధంగా శత్రువులకు కూడా మేలు చేయాలని, విశ్వాస గృహం దేవుని మందిరానికి వచ్చే వాళ్ళకి ఒకరికొకరు మేలే చేసుకోవాలని మాట్లాడుతూ వచ్చిన మాటల కొరకై మీకు స్తోత్రాలు. ఎవరు కూడా ఒకరికొకరు కీడు చేసుకోకుండా ప్రతి ఒక్కరు ప్రభా మేలు చేయటం నేర్చుకొని నీ మార్గాల్లో నడిపించబడే ఉన్నత కృప ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి సహాయం చేయండి. శత్రువులకు కూడా మేలు చేసే ఉన్నతమైన కృప దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఇస్సాకు శత్రువులకు భోజనం పెట్టి పంపించాడు. అదేవిధంగా ప్రభా ఎలీషా తన రోజుల్లో రాజుకి చెప్పాడు భోజనం పెట్టి పంపించమని. వాళ్ళు ప్రభా శత్రువులకు భోజనం పెట్టి పంపించినట్లుగా మీ లేఖనాల్లో సెలవిస్తూ ఉన్నాయి. ప్రభా శత్రువుల్ని ప్రేమించడం, వాళ్ళకి మేలు చేయడం కష్టమే అయినా మీ మార్గాల్లో నడిపించబడే ప్రతి ఒక్కరునైనా శత్రువులకు కూడా మేలు చేయాలి. దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు ఒకరికొకరు మేలు చేసుకోవాలి. ఎవరు కీడు చేసుకోకూడదు. వాళ్ళ సొంత కుటుంబానికి కూడా తల్లిదండ్రులను ప్రేమించి కుటుంబానికి మేలు చేయొచ్చు నడిపించబడే కృపద ఇచ్చేయండి. ఆశీర్వదండి. ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయాల్లో స్థిరపరచండి. ఇక మీదట అయా మేలు చేయించు బ్రతకాలని తీర్మానంతో ప్రార్థన చేసుకుని అలాంటి జీవితం చేయాలని ఆశపడ్డారో ప్రతి ఒక్కరికి మీ ఆశీర్వాదాలు నిశ్చయంగా అనుగ్రహించండి. ఎల్లప్పుడూ మీకు ఇష్టమైన వాటినే చేయించు ఆశీర్వదించబడుతూ క్షేమాన్ని అనుభవించుటకు సహాయం. మీ దాసుని కూడా బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రం. పునరుద్ధానపు ఆరాధన ద్వారా మహిమ పొందినందుకు స్తోత్రాలు. తీసుకొచ్చిన ప్రతి బిడ్డలను ప్రభా మీ దీవెనలతో తృప్తిపరచండి. తిరిగి వెళ్ళు మార్గాల్లో తోడయండి, క్షేమాన్ని కలుగు. వాళ్ళ చేతి పనులు కష్టాజితాన్ని, వాళ్ళ యొక్క ప్రభా ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి. మార్గాల్లో తోడయుండి దీవెనతో నింపమని వేడుకుంటూ ఇంతవరకు పునరుద్ధానపు ఆరాధనలో మీరు మహిమకరంగా ఆశీర్వాదకరంగా మా మధ్యలోకి దిగి వచ్చి జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకును సకల పరిశుద్ధులకును తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, స్తోత్రాలు. ఈ ఆరాధన ఇంతటితో ముగించడం జరిగింది. ముందుకొస్తే మీకోసం ప్రార్థన చేస్తా.